ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ ఇంట ఒక అద్భుతమైన శుభవార్త లేదా ఆకస్మిక ధనలాభం రాబోతుంది. కారణం తెలిస్తే మీ గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది. స్నేహితులారా, రాబోయే 24 గంటల సమయంలో మీ జీవితంలో ఎలాంటి ఒక ఊహించని శుభ మలుపు రాబోతుందంటే దాని గురించి మీరు సుదీర్ఘ కాలంగా ఊహించి ఉంటారు. కానీ ఈ రోజే జరుగుతుందని నమ్మకం ఉంచి ఉండరు. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ రోజు మీ కోసం కనిపిస్తున్న గ్రహ సంకేతాల్లో ధనం, గౌరవం, నిలిచిపోయిన పని పూర్తి కావడం మరియు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక లక్ష్మీ కటాక్ష యోగం దాగి ఉంది. కానీ తొందరపడి ఏ ముగింపుకు రాకండి, ఎందుకంటే అత్యంత ముఖ్యమైన విషయం ఇంకా ముందుకు రావాల్సి ఉంటుంది. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత, జై దుర్గా మాత, హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, జాతక సంకేతాలు ఎప్పుడు నేరుగా సమాధానాలైతే ఇవ్వదు, కానీ రాబోయే 24 గంటల్లో జరగబోయే సంఘటన దిశను చూపిస్తాయి. ఈ రోజు కూడా అలాగే కనిపిస్తుంది. మీ జీవితంలో నిలిచిపోయిన ఏదో ఒక పెద్ద ఆర్థిక పని సంబంధించిన కదలిక ఏర్పడబోతున్నట్లు అనిపిస్తుంది. ఈ కదలిక ఏదో ముఖ్యమైన కాగితం, ఆస్తి లేదా ఆర్థిక విషయాలకు సంబంధించిన సమాచారం, ఏదైనా అకస్మాత్తుగా వచ్చే ఫోన్ కాల్ లేదా ఒక ముఖ్యమైన వ్యక్తితో సంభాషణ రూపంలో ముందుకు రావచ్చు. అందుకే ఈ రోజుటి విషయాలను చివరి వరకు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మధ్యలో ఒక విశేషమైన సంకేతం వస్తుంది. దాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు మరియు తర్వాత పడతారు. మీ మనసులో గత కొన్ని రోజులుగా ఒక ఆందోళన నడుస్తుంది. బహుశా ధన సంపాదన లేదా అప్పుల విషయం కావచ్చు, బహుశా ఉద్యోగం లేదా వ్యాపారంలో పని కావచ్చు, లేదా కుటుంబం యొక్క ఏదైనా పెద్ద ఆర్థిక బాధ్యత కావచ్చు. బయట నుండి మీరు చాలా ప్రశాంతంగా, సాధారణంగా కనిపిస్తారు, కానీ లోపల మీరు ఏదైనా మంచి వార్త కోసం, దేవుడి దయ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు గ్రహ సంకేతాలు ఇదే చెప్తున్నాయి. మీ జాతకంలో నిలిచిపోయిన భాగ్య లక్ష్మీ శక్తి మెల్లగా నడవడం ప్రారంభించింది. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా అదృష్ట మలుపు తిరిగే ముందు పరిస్థితులు కొద్దిగా చిక్కుముడిగా, సవాలుగా కనిపిస్తాయి. అందుకే గత కొన్ని రోజుల్లో ఏది మీకు అనుకూలంగా జరగడం లేదని మీకు అనిపిస్తే నిరాశపడకండి. చాలా సార్లు ఆ సమయమే రాబోయే పెద్ద మార్పుకు, దైవానుగ్రహానికి తయారీ అవుతుంది. ఒకసారి ఆలోచించండి, గత కొన్ని రోజుల్లో లేదా గత 7 రోజుల్లో ఏదైనా పాత ల్యాండ్, ఆస్తి ఫైల్, ఏదైనా పాత మెసేజ్, అప్పుగా ఇచ్చిన డబ్బు సంబంధించిన జ్ఞాపకం లేదా ఏదైనా అసంపూర్తిగా ఉన్న పని అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చిందా? అలా జరిగి ఉంటే దీన్ని సాధారణ యాదృచ్ఛికమని అనుకోవద్దు. కొన్నిసార్లు ఇలాంటి చిన్న సంకేతాలే రాబోయే 24 గంటల్లో జరగబోయే పెద్ద మార్పుకు ప్రారంభమవుతాయి. మరియు ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలిగే ఆ ముఖ్యమైన విషయంపై దృష్టి పెట్టండి. మీకోసం ధనయోగం అనేది కేవలం దినసరి సంపాదన వల్ల మాత్రమే కాకుండా, నిలిచిపోయిన ఏదైనా పెద్ద ఆస్తి వ్యవహారం, బకాయిలు లేదా ఏదైనా అడ్డంకి తొలగిపోవడం వల్ల కూడా రావచ్చు. దీని అర్థం అకస్మాత్తుగా ఆకాశం నుండి డబ్బు పడుతుందని కాదు, బదులుగా పరిస్థితులు మీ పక్షాన తిరిగి రావాల్సిన ధనం మీ చేతికి అందుతుందని అర్థం. ఈ రోజున అత్యంత పవిత్రమైన శ్రీ మహాలక్ష్మి దేవికి, శేషశయనుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియో వింటూ ఉంటే ఒకసారి మనస్ఫూర్తిగా ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం నమో వెంకటేశాయ అని మనసులో స్మరించుకోండి. ఇప్పుడు రాబోయే 24 గంటల తర్వాత సమయం ఎంత సాధారణంగా కనిపిస్తుందో అంత సాధారణమైనది కాదు. విశేషంగా ఈ రోజు సాయంత్రం ప్రదోష వేళ పడిన తర్వాత లేదా రాత్రి సమయంలో ఏదైనా అలాంటి సమాచారం, సంభాషణ లేదా ఆలోచన మీ మనసులోకి రావచ్చు. అది రాబోయే రోజులకు మీ జీవిత దిశను మార్చేస్తుంది. అందుకే తొందరపాటుతో ఏ నిర్ణయానికి రాకండి. మీ జీవితంలో ఒక ప్రభావవంతమైన వ్యక్తి ఉన్నారు. వారు మీ సామర్థ్యాన్ని, మీ మంచితనాన్ని గుర్తిస్తారు, కానీ వారు ఇప్పటి వరకు బహిరంగంగా మీకు మద్దతు ఇవ్వలేదు. సమయం వచ్చినప్పుడు, అంటే ఈ రాబోయే 24 గంటల తర్వాత, ఆ వ్యక్తి మీ ఆర్థిక మార్గాన్ని సులభం చేయవచ్చు. అందుకే మానవ సంబంధాలు జాగ్రత్తగా చూసుకోండి. కొన్నిసార్లు విజయం కేవలం మన కష్టం వల్ల మాత్రమే కాకుండా, సరైన సమయంలో లభించే లక్ష్మీదేవి అనుగ్రహం మరియు ఇతరుల సహకారం వల్ల కూడా లభిస్తుంది. ఇప్పుడు అత్యధికంగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన విషయానికి వస్తే, నిజంగానే అకస్మాత్తుగా ఏదైనా పెద్ద ఆర్థిక ప్రయోజనం లేదా రావాల్సిన ధనం స్వయంగా ఇంటి వద్దకే వచ్చే యోగం ఏర్పడుతుందా అంటే, కొంతమంది జీవితంలో అలాంటి దివ్యమైన సమయం వస్తుంది. అప్పుడు నిలిచిపోయిన ఆర్థిక లేదా వ్యాపార పనులు అకస్మాత్తుగా వేగం పుంజుకుంటాయి. ఒకవేళ మీరు ఏదైనా బ్యాంక్ లోన్, భూమి లేదా ఆస్తి విక్రయం, ఇన్సూరెన్స్ లేదా పెండింగ్ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్నా, ఏదైనా అవసరమైన పత్రం సమర్పించినా లేదా ఏదైనా పెండింగ్ లో ఉన్న పని నడుస్తున్నా, ఈ రాబోయే 24 గంటల తర్వాత దానికి సంబంధించిన కదలికలు పెరిగి మీకు అనుకూలకమైన ఫలితం వస్తుంది. అందుకే మీ కాగితాలన్నిటిని క్రమబద్ధంగా పూజా మందిరంలో ఉంచుకోండి మరియు ఏ సమాచారాలైనా సరే సమయంలో గమనించండి. కానీ ఇంకా అసలైన సంకేతం మిగిలే ఉంది. ఒక దాగి ఉన్న యోగం ఇది కూడా చెప్తుంది. మీ జీవితంలో కేవలం ధనమే కాకుండా భావోద్వేగాల మార్పు కూడా జరగవచ్చు. ఏ వ్యక్తి అయితే సుదీర్ఘకాలంగా మీకు దూరంగా ఉన్నారో వారు మళ్ళీ మీకు సఖ్యతగా మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ
మీ మనసులో ఏదైనా బంధం లేదా ఆర్థిక లావాదేవీల గురించి అయోమయంలో ఉంటే సహనంతో ఉండండి. తొందరపాటు చాలా సార్లు మంచి అవకాశాన్ని కూడా దూరం చేస్తాయి. మరియు ఒక హెచ్చరిక కూడా వినండి, మీ ముందే నవ్వుతున్న ప్రతి ముఖం మీ శ్రేయోభిలాషి కాదు. రాబోయే రోజుల్లో లేదా 24 గంటల్లో ఒకవేళ ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని ఆలోచించకుండా ఏ పెద్ద ఆర్థిక నిర్ణయం కోసమైనా ఒత్తిడి చేస్తే ముందుకు పూర్తిగా సమాచారం తీసుకోండి. విచక్షణ, ఇష్టదైవం, స్వర్ణ మరియు సహనం మీ సమయంలో అతిపెద్ద బలం. చాలా మంది ఈ మలుపు వద్ద ఆలోచిస్తారు, మాట ఇక్కడితో ముగిసిపోయిందని. కానీ ఇక్కడి నుండే కథ నిజానికి ఆసక్తికరంగా మారడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇంకా ఒక సంకేతం మిగిలి ఉంది. అది నేరుగా మీ ఇల్లు, మీ కుటుంబం మరియు రాబోయే రోజుల దిశతో ముడిపడి ఉంది. మీకోసం లక్ష్మీదేవి అనుగ్రహ తలుపు ఏ రూపంలో తెరవబోతుందో ఆ సంకేతమే నిర్ణయిస్తుంది. అందుకే దృష్టి నిలిపి ఉంచండి, ఎందుకంటే ముందుగా ఏర్పడుతున్న క్రమంలో ప్రతి చిన్న విషయానికి దాని సొంత వేరే ప్రాముఖ్యత ఉంది. ఇదే ఆ స్థలం ఎక్కడైతే మెజారిటీ ప్రజలు ఒక పెద్ద పొరపాటు చేస్తారో మార్పు అకస్మాత్తుగా ఊడిపడుతుందని వారు అనుకుంటారు. కానీ నిజమేమిటంటే మార్పు మొదట సంకేతాన్ని ఇస్తుంది, తర్వాత అవకాశాన్ని ఇస్తుంది మరియు దాని తర్వాత చిన్న పరీక్ష తీసుకుంటుంది. ఈ రాబోయే సమయం మీ జీవితంలో కూడా ఇదే సమయం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. గత కొంతకాలం నుండి మీకు పదే పదే ఒకే మాట వేరేరు మార్గాలు వినడానికి లభిస్తుందా? ఎప్పుడైనా ఏ పరిచయస్తుడైనా అదే ఆర్థిక విషయమై ప్రస్తావిస్తాడు. ఎప్పుడైనా ఏ పాత కాగితమైనా మీ కంటపడుతుంది మరియు మీ మనసు అకస్మాత్తుగా అసంపూర్తి పని వైపు లాగడం ప్రారంభిస్తుంది. ఇలాంటి కలయికలు చాలా సార్లు ఇది చెప్తాయి, సమయం మీకు ఏదైనా ముఖ్యమైన ధనయోగాన్ని గుర్తు చేస్తుందని. కానీ ఇప్పుడు తొందరపడకండి, ఎందుకంటే గ్రహాల సంకేతాలు ఇది కూడా చెప్తున్నాయి. మీ ముందు 2 మార్గాలు తెచ్చుకోవచ్చు. ఒక మార్గం చాలా సులభంగా అనిపిస్తుంది, రెండవది కాస్త కష్టంగా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ మార్గం అయితే కష్టంగా కనిపిస్తుందో అదే ముందుకు సాగి అత్యంత లాభదాయకంగా స్థిరమైన ఐశ్వర్యాన్ని ఇచ్చేదిగా నిరూపించబడుతుంది. అందుకే ఏ నిర్ణయంలోనైనా కేవలం ఈనాటి సౌకర్యాన్ని చూడకండి, రాబోయే కాలం యొక్క శాశ్వత లాభం గురించి కూడా ఆలోచించండి. మీరు ఇప్పటి వరకు మాతో అనుసంధానమై ఉంటే మీ జీవితం నుండి ప్రతి అడ్డంకి తొలగిపోయి మహాలక్ష్మి అనుగ్రహం లభించాలని ఒక చిన్న ప్రార్థన మనసులోనే చేసుకోండి. మరి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల వారి మనసు ఇంకా ఎక్కువ సానుకూలకంగా మారి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని. ఇప్పుడు దృష్టి పెట్టండి. ఈ రోజు మీ నలువైపులా ఉన్న వాతావరణంలో ఒక దాగి ఉన్న దైవిక సంకేతం కనిపిస్తుంది. కుటుంబంలోని ఏ సభ్యుడైనా అకస్మాత్తుగా ఏదైనా పాత లక్ష్మీ పూజ లేదా ఆస్తి విషయంపై చర్చ ప్రారంభించవచ్చు. ఏ పరిచయస్తుడైనా ఇప్పుడు మీ సమయం మారబోతుందని, మంచి రోజులు వచ్చాయని అనవచ్చు. ఇలాంటి విషయాలు సాధారణంగా అనిపిస్తాయి, కానీ చాలా సార్లు ఇలాంటి విషయాలే ముందుకు జరగబోయే శుభ సంఘటనలకు భూమిక అవుతాయి. మరియు ఇప్పుడు ఆ విషయం ఏది మిమ్మల్ని ఈ పూర్తి కథ వైపు చేర్చిందో, కొంతమంది జీవితంలో ఈ సమయంలో అలాంటి సంయోగం ఏర్పడుతుంది. సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన ఆర్థిక ధన లావాదేవీలు లేదా అధికారిక పని రాబోయే 24 గంటల్లో ముందుకు సాగడం ప్రారంభిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా చెల్లుబాటు అయ్యే ధన ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకున్నా, ఏదైనా పత్రం సమర్పించినా లేదా ఏదైనా శుభవార్త సమాధానం కోసం నిరీక్షిస్తున్న రాబోయే సమయంలో ఆ దిశలో పెద్ద చలనం కనిపిస్తుంది. అందుకే మీ పూజ విధానాన్ని, కాగితాలను సిద్ధం ఉంచుకోండి మరియు ఏ దైవిక సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇదే ఆ స్థలం ఎక్కడైతే ఒక కొత్త మలుపు వస్తుందో. చాలా సార్లు లక్ష్మీదేవి అవకాశం రూపంలో తన తలుపు వరకు చేరుకుంటుంది, కానీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. కారణం అదృష్టం తోడు ఇవ్వడం లేదని కాదు, బదులుగా మన దృష్టి వేరే అనవసరమైన విషయాలపై ఉండడం వల్ల. అందుకే రాబోయే 24 గంటల వ్యవధిలో ఒకవేళ ఏదైనా అవసరమైన ఫోన్ కాల్ లేదా సమాచారం లభిస్తే దాన్ని జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి మరియు సమయానికి సరే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మరొక రహస్యం, మీ ఇంటి వాతావరణం కూడా లక్ష్మీ కటాక్షంతో మారుతున్నట్లు కనిపిస్తుంది. గత రోజుల్లో అనిపిస్తున్న మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో దాంట్లో మెల్లమెల్లగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలోని ఏ సభ్యుడితోనైనా జరిగిన పొరపాటు అభిప్రాయం ముగిసే సభ్యత ఏర్పడుతుంది. ఒకవేళ మీరు మీ సొంత వ్యక్తితో ఏదైనా దూరంగా ఉంటే మాట్లాడడానికి సంకోచించకండి. మరియు ఒకవేళ మీ మనసులో ఇల్లు లేదా ప్రేమకు సంబంధించిన ఏదైనా ప్రశ్న ఉంటే సంకేతాలు ఇవి చెబుతున్నాయి. భావోద్వేగాల్లో నిలకడ తర్వాత కొత్త స్పష్టత రావచ్చు. ఏ పాత విషయమైనా స్పష్టం కావచ్చు, ఏ అసంపూర్తి సంభాషణ అయినా పూర్తి కావచ్చు, లేదా ఏదైనా అలాంటి సందేశం లభించవచ్చు. అది మీ మనసు భారాన్ని తేలిక చేస్తుంది, కానీ ప్రతి విషయాన్ని సహనంతో ప్రశాంతంగా చేయండి. భావోద్వేగాల్లో కొట్టుకుపోయి తీసుకున్న నిర్ణయం తర్వాత భారం కావచ్చు. ఇప్పుడు నేను మీరు ఒక అలాంటి విషయం చెప్పబోతున్నాను, దాన్ని చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. పగటి సమయం సాధారణంగా ఉంటుంది, కానీ ఎలాగైతే ఈ రోజు సాయంత్రం వేళ పడుతుందో మీ మనసులో ఏదైనా ఒక ముఖ్యమైన ధన విషయం గురించి పదే పదే ఆలోచన వస్తుంది. ఇది అదే విషయం అవుతుంది, దాన్ని మీరు చాలా రోజులుగా భయంతో వాయిదా వేస్తూ వస్తున్నారు. ఒకవేళ ఆ సమయంలో మీరు ప్రశాంతమైన మనసుతో దేవుడిపై భారమేసి నిర్ణయం తీసుకుంటే ముందుకు సాగి దానికి అపారమైన లాభం లభించవచ్చు. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు పూర్తి విషయం అర్థమైపోయిందని. కానీ లేదు, ఇది అతిపెద్ద భ్రమ. ఎందుకంటే
ఇప్పటి వరకు మీరు కేవలం సంకేతాలు విన్నారు. అసలైన రహస్యం ఆ గ్రహ కదలికలో దాగి ఉంది. అది రాబోయే 24 గంటల్లో ఒక ఊహించని ధనాకర్షణ, ఒక ముఖ్యమైన శుభవార్త సమాచారం మరియు మీ ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉంటుంది. ఇదే ఆ దివ్యమైన లింక్. దాన్ని అత్యధిక ప్రజలు సమయం ఉండగానే అర్థం చేసుకోలేరు. మీరు ఇక్కడ వరకు మాతో ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మీ మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే ముందుకు రూపుదిద్దుకుంటున్న సంకేతాల్లో అలాంటి రహస్యం దాగి ఉంది. అది మీ ఆత్మవిశ్వాసం, మీ నిర్ణయం మరియు మీ భవిష్యత్తు ఐశ్వర్య దిశ మూడింటిని ఒకేసారి జోడిస్తుంది. ఇదే ఆ శుభ మలుపు. ఎక్కడైతే చాలా తక్కువ మంది సరైన సమయంలో సరైన సంకేతాన్ని గుర్తించగలుగుతారు మరియు ఎవరైతే గుర్తించేస్తారో వారి కోసం పరిస్థితులు మెల్లమెల్లగా అనుకూలంగా మారుతూ పోతాయి. మరి ఇక్కడ నుండే సమయం యొక్క నడక మునుపటి కంటే ఎక్కువ అద్భుతంగా మారడం మొదలవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు సహనం కాపాడుకొని ఉంటే అర్థం చేసుకోండి, మీరు ఆ భాగ్యవంతుల్లో చేరి ఉన్నారు. ఎవరైతే సంకేతాలు వినటం తెలిసిన వారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని చూడలేరు. చాలా మంది దాన్ని తమ ముందే ఉన్నప్పటికీ నిర్లక్ష్యంతో కోల్పోతారు. ఇప్పుడు గత కొన్ని రోజులు గుర్తు చేసుకుంటే ఏ రాత్రి అయినా మీ నిద్ర అకస్మాత్తుగా మేల్కొందా? ఏ పాత బంధువు లేదా ధన లావాదేవీలు జ్ఞాపకమైన ఏ కారణం లేకుండా పదే పదే వచ్చిందా? ఏ అసంపూర్తి పని యొక్క ఆలోచన అయినా మనసులో పదే పదే తిరుగుతుందా? ఒకవేళ అలా జరిగి ఉంటే అది కేవలం యాదృచ్ఛికమని అనుకోని వదిలేయకండి. చాలా సార్లు భౌతిక కళ్ళు చూడలేని ఆ ఆధ్యాత్మిక సంకేతాలు అంతరాత్మ పట్టుకుంటుంది. కానీ ఇదే ఆ స్థలం ఎక్కడైతే అతిపెద్ద భ్రమ ఉత్పన్నమవుతుంది. చాలా మంది ఆలోచిస్తారు లాభం లేదా మార్పు యొక్క అర్థం కేవలం నోట్ల కట్టలు మాత్రమే అని. కానీ రాబోయే సమయం మీ జీవితంలో ఏర్పడుతున్న మార్పు గౌరవం, ఆత్మవిశ్వాసం, కుటుంబ శాంతి మరియు కొత్త అవకాశాల సంకేతాలు కూడా ఇస్తుంది. ఏ వ్యక్తి అయితే ఎప్పుడైనా మీ సామర్థ్యంపై లేదా మీ మౌనంపై సందేహించారో వారే రాబోయే సమయంలో మీ దగ్గరకు వచ్చి మీ సలహాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఈ మార్పు మెల్లగా జరుగుతుంది కానీ దీని ప్రభావం సుదీర్ఘకాలం వరకు ఉంటుంది. ఇప్పుడు మీకోసం అత్యంత ముఖ్యమైనది, ఒకవేళ మీరు ఏదైనా చెల్లుబాటు అయ్యే ఆర్థిక ప్రక్రియ, పత్రం, దరఖాస్తు లేదా రావాల్సిన బాకీ డబ్బుల గురించి సుదీర్ఘ కాలంగా నిరీక్షించి ఉంటే ఈ రాబోయే సమయం దానికి సంబంధించిన కదలిక వేగవంతం కావచ్చు. దీని అర్థం అందరితోనూ ఒకేలా సంఘటన జరుగుతుందని కాదు, కానీ ఎవరి ప్రయత్నాలైతే అసంపూర్తిగా పడి ఉన్నాయో వారి కోసం పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అందుకే మీ అవసరమైన కాగితాలన్నిటినీ సిద్ధంగా ఉంచుకోండి. ఏ శుభ సమాచారాన్ని తేలిగ్గా తీసుకోకండి మరియు సమయానికి స్పందించే అలవాటు చేసుకోండి. మరి స్నేహితులారా, ఈ రోజున మీ ఇంటి వాతావరణంతో ముడిపడి ఉంది. సంభవం ఏమిటి అంటే రాబోయే రోజుల్లో మీ ఇంటి వాతావరణం అకస్మాత్తుగా మునపటి కంటే ఎక్కువ ప్రశాంతంగా, మంగళకరంగా అనిపించవచ్చు. ఏ పాత ఒత్తిడి యొక్క ప్రభావమైనా తగ్గొచ్చు. కుటుంబంలో ఏ వ్యక్తి అయితే గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్నారు వారు నోరు విప్పి మాట్లాడవచ్చు మరియు ఇదే సంభాషణ ముందుకు సాగి ఏ పెద్ద సంతోషకరమైన నిర్ణయానికైనా పునాది కావచ్చు. మరి స్నేహితులారా, గుర్తుంచుకోండి, మీ ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని లేదా మహాలక్ష్మిని గుర్తు చేసుకోండి. ఈ రోజున ఒక నిర్ణయం స్పష్టం కావడం మొదలవుతుంది. ఏదైనా ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఏ పరిచయస్తుడైనా అకస్మాత్తుగా సంప్రదించవచ్చు లేదా పాత ఆర్థిక విషయాలైనా మళ్లీ ముందుకు రావచ్చు. ఏ సమయంలో భయపడకండి, ప్రశాంతంగా మనసుతో ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు కుటుంబం, దాంపత్య సంబంధాల విషయానికి వస్తే ఒకవేళ మీ జీవితంలో ఏదైనా అలాంటి బంధం ఉంటే అది దూరం, పొరపాటు, అభిప్రాయం లేదా మౌనం కారణంగా బలహీనపడిందో ఈ సమయంలో దాన్ని మెరుగుపరుచుకునే లక్ష్మీదేవి అనుగ్రహ అవకాశం లభించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, సంబంధాలు కేవలం మాటలతో కాదు మర్యాద, ప్రవర్తనతో బలపడతాయి. అందుకే మీ మాటను గౌరవం మరియు సహనంతో ఉండండి. ఇప్పుడు ఒక మోసపూరితమైన హెచ్చరిక, రాబోయే 24 గంటల్లో ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని తొందరపాటుతో తప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపించవచ్చు. ఇప్పుడే చేయకపోతే ఈ అవకాశం చేదాటిపోతుందని. కానీ మీకోసం అత్యంత మంచి మార్గం అదే అవుతుంది. దేంట్లో అయితే పూర్తి నిజాయితీ సమాచారం ఉంటుందో అసంపూర్తి సమాచారంతో అత్యాశతో తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ఇబ్బంది ఇవ్వవచ్చు. చాలా మంది ఆలోచిస్తారు ఇప్పుడు అన్ని విషయాలు పూర్తయిపోయాయని, కానీ అసలైన దైవిక రహస్యం ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే గ్రహాల సంకేతాలు చెబుతున్నాయి మీ జీవితంలో ఒక అలాంటి సంయోగం ఏర్పడుతుంది ఎక్కడైతే మీ కష్టం, దేవుడి దయ మరియు సరైన సమయం ఒకదానికొకటి కలుసుకుంటాయో ఇదే ఆ క్షణమవుతుంది. ఎక్కడైతే ఇన్ని రోజులు మీ నిరీక్షణ, మీ పూజలు వ్యర్థం కాలేదని మీకు అనిపిస్తుంది. మరి ఇప్పుడు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూజా మందిరం, ఏదైనా పాత పత్రం, ఏదైనా అవసరమైన ఆర్థిక సమాచారం లేదా ఏదైనా సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పని మధ్య ఒక అదృశ్య ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ సంబంధం మిమ్మల్ని ఒక అలాంటి దిశలోకి తీసుకెళ్లవచ్చు దేని గురించి అయితే మీరు ఊహించరు, కానీ సమయాన్ని ఖరారు చేయలేకపోతున్నారు. అందుకే రాబోయే సమయం అలసత్వం, బద్ధకం అసలు చేయకండి. సింహద్వారం వద్ద సాయంత్రం వేళ లక్ష్మీదేవి కోసం ఒక దీపం వెలిగించండి. చిన్న జాగ్రత్త ముందుకు సాగి పెద్ద ధన లాభాన్ని ఇవ్వవచ్చు. మరి స్నేహితులారా, మీ జీవితాన్ని మెరుగ్గా, ఐశ్వర్యవంతంగా మార్చుకోవాలనే ఆకాంక్షను కలిగి ఉన్నారు. ఇదే నమ్మకాన్ని కాపాడుకోండి, ఎందుకంటే ఇంకా అలాంటి మలుపు రావడం మిగిలి ఉంది ఎక్కడైతే మీ సహనాన్ని, నమ్మకాన్ని అత్యంత పెద్ద పరీక్ష ఉంటుంది. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే
ఏమిటంటే అదే పరీక్ష తరువాత పరిస్థితులు మీ పక్షాలను తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఏర్పడుతున్న సంకేతాలు కేవలం ఏ ఒక చిన్న సంఘటన వైపు కాదు, బదులుగా మీ జీవితం యొక్క మారుతున్న అదృష్ట దిశ వైపు సూచిస్తున్నాయి. ఇదే మారుతున్న దిశలో ఒకలాంటి రహస్యం దాగి ఉంది. దాన్ని అర్థం చేసుకునే ప్రజలు తరచుగా తమ నిర్ణయాలను మునపటి కంటే ఎక్కువ విచక్షణతో భక్తితో తీసుకోవడం ప్రారంభిస్తారు. మరి ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. దేనికోసమైతే మీరు ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విని ఉంటే మీరు ఒక విషయం ఖచ్చితంగా అనుభవించి ఉంటారు. ఇక్కడ ఏ వ్యర్థమైన భ్రమలు వాగ్దానము చేయలేదు, బదులుగా ఆ సంకేతాల గురించి మాట్లాడబడింది. అవి చాలాసార్లు మన జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం, ధనయోగ అవకాశాలు రావడానికి ముందు కనిపిస్తాయి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, ఈ రాబోయే సమయం ఒకవేళ మీరు ఏదైనా చెల్లుబాటు అయ్యే ఆర్థిక పని, ఆస్తిపత్రం, లోన్ లేదా రావాల్సిన డబ్బుకు ముడిపడిన ఏ సమాచారమైనా లభిస్తే దాన్ని నిర్లక్ష్యంతో వాయిదా వేయకండి. చాలాసార్లు ఒక చిన్న అడుగు ముందుకు సాగి పెద్ద ఆర్థిక ప్రగతి కారణమవుతుంది. ఇది అదే సంకేతం. దాన్ని పూర్తి చర్చలో పదే పదే వేరే రూపాల అర్థం చెప్పడానికి ప్రయత్నించడం జరిగింది. మరియు బహుశా ఇప్పుడు మీకు అర్థమై ఉండవచ్చు, రాబోయే సమయం అకస్మాత్తుగా లక్ష్మీ కటాక్షం లేదా అద్భుతమైన శుభవార్త వస్తుంది అనే మాట యొక్క అర్థం ప్రతి వ్యక్తికి ఒకేలా ఉండదని. కొందరికి దీని అర్థం ఏదైనా అవసరమైన ఆర్థిక ప్రక్రియ ముందుకు సాగడం కావచ్చు, కొందరికి ఏదైనా పెండింగ్ లో ఉన్న అప్పు లేదా సమస్య పరిష్కారం కావచ్చు, కొందరికి ఏదైనా సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన ధనాకర్షణ అవకాశం రావడం కావచ్చు. మరి స్నేహితులారా, చాలా మంది కేవలం ఇంట్లో కూర్చొని అదృష్టం కోసం నిరీక్షిస్తూ ఉంటారు. అయితే సమయం యొక్క అత్యంత సంకేతం ఏమిటంటే అవకాశం మరియు దేవుడి దయ వచ్చినప్పుడు మన వైపు నుండి తయారీ పూర్తిగా ఉండాలి. ఒకవేళ మీ పత్రాలు క్రమబద్ధంగా ఉంటే, మీ నిర్ణయాలు ఆలోచించి తీసుకుని ఉంటే, పవిత్ర పరిహారాలు ఆచరించి మీ ధర్మం సహనం కాపాడుకొని ఉంటే, పరిస్థితులు మీ పక్షాన మారే సభ్యవత 100% ఎక్కువగా ఉంటుంది. మీరు ఇక్కడి వరకు మాతో ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో నేను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాను, లక్ష్మీదేవి అనుగ్రహం నాకు ఉంది అని మీ ఈ సంకల్పం మీకు మీ లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటి వాతావరణంపై కూడా దృష్టి పెట్టండి. ఇంట్లో శుభ్రతను కాపాడుకోండి. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం ధూపం దీపం వేయండి. కుటుంబంతో ప్రశాంతత సంభాషణ కాపాడుకోండి. ఒకవేళ మీ సొంత వ్యక్తితో దూరంగా ఏర్పడి ఉంటే చొరవ తీసుకొని మాట్లాడడంలో సంకోచించకండి. చాలా మంది అతిపెద్ద మార్పు ఏ పెద్ద అద్భుతం వల్ల కాదు, ఒక ప్రేమ స్పందనమైన సంభాషణతో మొదలవుతుంది. మరియు ముఖ్యంగా ఈ పవిత్రమైన రోజున ఒక కొత్త భాగ్యం అవకాశాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ మీరు కష్టం, సహనం, దైవ స్వర్ణ మరియు సరైన విధంగా ముందుకు సాగితే మీకోసం మంచి ఫలితాలు, మార్గాలు, సుఖ సంతోషాలు తలుపులు తెచ్చుకుంటాయి. నమ్మకం ఉంచండి, కానీ దానితో పాటు ఈ ధర్మాన్ని, కర్తవ్యాలు కూడా బలంగా ఉంచుకోండి. ఇది అత్యంత పెద్ద శుభ సంకేతం. మరియు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి వారు మీ జీవితంలో సుఖం, శాంతి, గౌరవం, ఆయురారోగ్యాలు మరియు అపారమైన ధన ప్రగతి నిలిపి ఉంచుగాక. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, సానుకూల ఆలోచన కాపాడుకోండి మరియు ప్రతి నిర్ణయాన్ని దేవుడిపై భారమేసి ఆలోచించి తీసుకోండి. మీ జీవితంలో ప్రతి మంచి అవకాశాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. మరి ఇప్పుడు మీ జీవితం యొక్క పెద్ద మార్పు ఎప్పుడు పెద్ద అల్లరి చేస్తూ రాదు. చాలా సార్లు అవి ఒక చిన్న సమాచారం, ఒక సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం, లక్ష్మీదేవి పూజ వేళ తీసుకున్న అడుగు లేదా ఏ సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన పని అయినా ముందుకు సాగడం కూడా మొదలవుతుంది. ఎప్పుడైనా రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఏదైనా చెల్లుబాటు అయ్యే ఆర్థిక, కుటుంబ లేదా పనితో ముడిపడిన అవకాశం యొక్క తలుపు తెరుచుకుంటే దాన్ని వెంటనే గుర్తించండి. కేవలం గుర్తుంచుకోండి, అదృష్టంపై నమ్మకం ఉంచడం సరిపోదు. అదృష్టం అప్పుడే తోడుగా నిలుస్తుంది ఎప్పుడంటే దానితో పాటు భక్తి, మీరు చేసే పనులు, సహనం మరియు సరైన ధర్మ కర్తవ్యం కూడా తోడవుతాయి. ఒకసారి దాన్ని జాగ్రత్తగా చూడండి. చాలా సార్లు విజయం మరియు ధనలాభం అదే దిశ నుండి వస్తాయి. దేని నుండి అయితే మనకు అత్యంత ఎక్కువ ఆశ ఉండదు. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ధనం, పని మరియు గౌరవం అప్పుడే నిజమైన సుఖాన్ని ఇస్తాయి. ఎప్పుడు మనసు ప్రశాంతంగా మరియు ఇష్టదైవ స్వరలో ఉంటుందో. ఈ పవిత్రమైన రోజున తులారాశి వారు రాబోయే 24 గంటల్లో అద్భుతమైన లక్ష్మీ కటాక్షాన్ని, ఆకస్మిక ధనలాభాన్ని పొందడానికి చేయవలసిన అత్యంత శక్తివంతమైన దైవిక పరిహారాలు జాగ్రత్తగా వినండి. ఈ రోజు ప్రదోష వేళ ఇంటి పూజా మందిరంలో ఒక ప్రమిదలో ఆవు నెయ్యి వేసి 2 దూది ఒత్తులు వేకం చేసి అందులో కొద్దిగా పసుపు మరియు ₹1 నాణెం వేసి దీపారాధన చేయండి. ఆ దీపం ముందు ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీ ఇంటిలోని దరిద్రాన్ని తోసివేసి ఆకస్మిక ధనాకర్షణ కలిగిస్తుంది. ఈ రోజు రాత్రి లోపు ఇంటి ఈశాన్య మూలను శుభ్రం చేసి అక్కడ ఒక గాజు గ్లాస్ లో మంచినీరు పోసి అందులో కొద్దిగా కల్లుపు మరియు ఒక పసుపు కొమ్ము వేసి ఉంచండి. ఇది మీ ఇంటిపై ఉన్న సమస్త నిర్దిష్టి నకారాత్మక శక్తిని పటాపంచలు చేసి రాబోయే 24 గంటల్లో ఇంట్లోని లక్ష్మీదేవి రాకకు దారి సుముఖం చేస్తుంది. ఈ రోజు ఏదైనా ముత్తైదులకు పసుపు, కుంకుమతో పాటు 2 తమలపాకు, 1 అరటిపండు తాంబూలం ఇవ్వండి. ఒకవేళ అది కుదరకపోతే ఆవుకు బెల్లం మరియు నానబెట్టిన శనగలు తినిపించడం. ఈ పరిహారం తులారాశి వారికి ఉన్న సమస్త గ్రహ దోషాలు తొలగించి
అనుగ్రహించి నిలిచిపోయిన కార్యాన్ని వెనువెంటే పూర్తి చేస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి మీ జీవితంలో సానుకూల సర్వతోముఖ ప్రగతి మరియు కొత్త భాగ్య ఆశలను నిలిపి ఉంచాలని, మీ ప్రతి ప్రయత్నము లక్ష్మీదేవి దయతో సఫలం కావాలని, మీ ఇంట్లో నిరంతరం సుఖం, శాంతి, ఐశ్వర్యాలు వాతావరణం ఉండాలని మరియు మీరు మీ లక్ష్యం వైపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.